లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. ఇక మస్తాన్ సాయి రికార్డ్ చేసిన యువతుల ప్రైవేట్ వీడియోలను పోలీసులకు అందజేసింది లావణ్య. దాదాపు 200 వీడియోలతో ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. దీంతో లావణ్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను పోలీసులకు అందజేశారు మస్తాన్ సాయి. ఒకరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలను మరొకరు లీక్ చేయడంతో ఇప్పుడు రచ్చరచ్చ అవుతోంది. వైఫ్ ప్లస్ మీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, నిజమే? నా వీడియోస్ ఇప్పుడు మీడియాలో తీసుకున్న హార్డ్ డిస్క్ లో లావణ్యకి సంబంధించిన యాంటీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మాయం చేయడానికి వీడియోస్ లో ఉన్నది ఎవరు? అమ్మాయి నా వైఫ్ సార్, నా వైఫ్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్. మీరు ఎందుకు స్టోర్ చేసుకున్నారు? మా ఫాదర్ కి సార్, అవి 2017 లో మా వైఫ్ ప్లస్ మీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, నిజమే? నా వీడియోస్ ఇప్పుడు మీడియాలో తీసుకున్న హార్డ్ డిస్క్ లో లావణ్యకి సంబంధించిన యాంటీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మాయం చేయడానికి వీడియోస్ లో ఉన్నది ఎవరు? అమ్మాయి నా వైఫ్ సార్, నా వైఫ్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్. మీరు ఎందుకు స్టోర్ చేసుకున్నారు? లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ పోలీసులు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన యువతుల ప్రైవేట్ వీడియోలను పోలీసులకు అందజేసింది లావణ్య. దాదాపు 200 వీడియోలతో ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు. దీంతో లావణ్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను పోలీసులకు అందజేశాడు మస్తాన్ సాయి. ఒకరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలను మరొకరు లీక్ చేయడంతో ఇప్పుడు రచ్చరచ్చ అవుతోంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మస్తాన్ సాయి ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నటువంటి గుట్టునంతా లావణ్య బయట పెట్టగా, ఇటు లావణ్య కూడా తనతో ఇలా బిహేవ్ చేసేది, ఇలా వీడియో కాల్ మాట్లాడేదంటూ కూడా ఈ వీడియోలు విడుదల చేసినటువంటి వెంటనే మస్తాన్ సాయి కూడా తన టీం ద్వారా ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు అందజేయడం జరిగింది. ఆ వీడియోలలో లావణ్య కూడా కొంచెం వల్గర్ గా బిహేవ్ చేస్తున్నటువంటి విధంగానే ఆ వీడియో అక్కడ కనబడతా ఉంది. తను కూడా మస్తాన్ సాయితో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యే విధంగా, కొంచెం వల్గారిటీ కనిపించే విధంగా కూడా ఆ వీడియోలో ప్రత్యక్షంగా కనబడతా ఉంది. కాబట్టి ఒకరిపై ఒకరు వీరి తప్పంటే వాళ్ళే తప్పంటూ అన్నట్టుగా, వీళ్ళు ఈ రకంగా చేస్తే వాళ్ళ రకంగా చేశారన్నట్టుగా ఒకరిపై ఒకరు ఈ వీడియోలు విడుదల చేసుకోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లావణ్య డీసీపీకి అందజేసినటువంటి ఫిర్యాదు పైనే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని గతంలో మస్తాన్ సాయి అనే ట్రాక్ రికార్డ్ అంతా కూడా పోలీసులు బయటికి తీసి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయిపై ఏ రకమైనటువంటి కేసులు నమోదయ్యాయని పరిశీలించగా మొత్తం 5 కేసులు వివిధ పోలీస్ స్టేషన్ లో, ఇవన్నీ కూడా అమ్మాయిల ఫోటోలని అడ్డు పెట్టుకుని, అమ్మాయిల వీడియోలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడంటూ కూడా గతంలో అనేక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై జైలుకు వెళ్లినటువంటి కొన్ని కేసెస్ అన్నింటిని కూడా పోలీసులు బయటికి తీసి నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని రహస్యంగా విచారణ చేపట్టి అతను ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని కోర్టుకి తరలించడం జరిగింది. వైద్య పరీక్షలు పూర్తయినటువంటి వెంటనే మస్తాన్ సాయిని కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. మస్తాన్ సాయి తను ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి తన పర్సనల్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ లో సుమారు 300కు పైగా అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్, సెమీ న్యూడ్, సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడుతున్నటువంటి వీడియోలన్నింటినీ కూడా లావణ్య చేతికి వచ్చినటువంటి ఆ డేటాబేస్ అంతా కూడా తన నుంచి కాజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంకా భరించలేను ఈ వేధింపులంటూ కూడా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదాంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి తను ఒక మెసేజ్ కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. లావణ్య కావాలనే తను బ్లాక్ మెయిలింగ్ చేసి అడిగిన విధంగా నేను డబ్బులు ఇవ్వకపోవడంతో తన పైన ఒక తప్పుడు కేసు పెట్టింది. ఈ ఏవైతే వల్గారిటీగా ఉన్నటువంటి వీడియోలు, ఇతర అమ్మాయిలతో ఉన్నటువంటి వీడియోలు తన భార్య, తన మాజీ ప్రేయసురాలు గతంలో వారితో ఉన్నటువంటి కొన్ని ఫోటోలనే వివిధ అమ్మాయిలతో ఇతను ఈ రకంగా చేస్తుంటాడు సెక్సువల్ అసాల్ట్ అనేది కూడా లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం లేదు. ఇదంతా అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. దానికి ఒప్పుకోనందుకు ఈ వీడియోలన్నీ కూడా బయటపెట్టింది. నా అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా ప్రసారం అవుతా ఉన్నాయి. దీని కారణంగా
మహిళలపై కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సొంతంగా తన భార్య, ఇంతకు ముందు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పుకొని వాళ్ళు ఈ హై ప్రొఫైల్ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు మనస్తాపానికి గురై ఇంకేమైనా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలు ప్రసారం చేయకూడదు అంటూ కూడా మస్తాన్ సాయి పేరు మీద ఒక మెసేజ్ ని వారి టీం సభ్యులు లావణ్య వీడియోలతో పాటు ఈ మెసేజ్ ని పోస్ట్ చేసి తను కక్ష కట్టి ఈ రిలీజ్ చేసిన వీడియోలన్నీ కూడా తప్పుడు సమాచారం అంటూ మాత్రం ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒకరిపై ఒకరు ఈ రవితేజ మస్తాన్ సాయి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బయటకు వచ్చినటువంటి వీడియోలు కాకుండా అలాగే లావణ్యకు సంబంధించినటువంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అందులో, అవన్నీ బయటకు రాకూడదని ఈ రకమైనటువంటి డ్రామా ఆమె ఆడుతుందనే విధంగా కూడా కొన్ని కామెంట్స్ చేశాడు కదా, ఏ రకంగా చూడాలి? ఈ మొత్తం వ్యవహారం అంతా లావణ్య ఒక రకంగా ప్రొజెక్ట్ చేయగా మస్తాన్ సాయి మాత్రం ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసి రాజ్ తరుణ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురాకుండా లావణ్య చాలా మందిని ఇలా టార్గెట్ చేసి తను నాతో మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి, తను కూడా ఈ రకంగానే బిహేవ్ చేస్తుంది, ఇది ఎప్పుడు కూడా నేను బయట పెట్టలేదు, ఈ రోజు నా వీడియోలు బయట పెట్టింది కాబట్టి తన క్యారెక్టర్ ఏంటో తెలియాలంటూ ఈ వీడియోలు కూడా బయటకు పెట్టాను. ఇదంతా క్రాస్ వెరిఫై చేయకుండా తన భార్యవి, తన పాత గర్ల్ ఫ్రెండ్వి వీడియోలన్నీ బయట పెట్టడం వల్ల వారికి బాధ్యత లేకుండా పోతుంది, వారికి సొసైటీలో పరువు లేకుండా పోతుంది. ఇవన్నీ ఆలోచించి టెలికాస్ట్ చేయండి అంటూ కూడా ఒక కేసులో నిందితుడు అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ ని తన టీం ద్వారా షేర్ చేయడం జరిగింది. లావణ్య మాత్రం తను ఇచ్చినటువంటి పిటిషన్ లో సుమారు 300 మందికి పైగా అమ్మాయిలని ఉపయోగించుకున్నాడు, అవసరాలకి వాడుకున్నాడు, కావాల్సినటువంటి కోరికలన్నీ తీర్చుకున్నాడు. వాళ్ళ ఫోటోలు, వీడియోలు సీసీటీవీ కెమెరాల దగ్గర సెల్ఫ్ రికార్డ్ ద్వారా, స్క్రీన్ రికార్డింగ్ ద్వారా రహస్యంగా ఈ కెమెరాలు పెట్టి ఈ బండబూతులన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేసుకుని తిరిగి అమ్మాయిలకు పంపించి దాని ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ వాళ్ళని ఇంకా శారీరకంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు అంటూ మాత్రం లావణ్య ఇచ్చినటువంటి వీడియోలు, ఆడియోలు, సీసీటీవీ కెమెరాలు, ఫోటోలు, స్క్రీన్ షాట్లు, అతను ఇప్పటి వరకు మెసేజ్లు పెట్టినటువంటి కన్వర్సేషన్స్ అన్నిటిని కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత మస్తాన్ సాయిపై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్ గా ఇతను కూడా లావణ్యకు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరిని ఉపయోగించుకోవాలనుకున్నారు, ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదుపై మాత్రం అలాగే రవితేజ ఒక ప్రముఖ హీరో పేరు కూడా ఉదయం నుంచి సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి కదా, అతనికి సంబంధించినటువంటి ఫోన్ కూడా మస్తాన్ సాయి హ్యాక్ చేశాడు, అతనికి సంబంధించినటువంటి పార్టీ వీడియోస్ కూడా అతని దగ్గర ఉన్నాయి అని చెప్పి లావణ్య కంప్లైంట్ ఇచ్చింది అనేటటువంటి వార్తలు ఉన్నాయి. ఏంటి దాని డీటెయిల్స్ ప్లీజ్? హీరో నిఖిల్ పేరుని లావణ్య దాంట్లో మెన్షన్ చేసింది. నిఖిల్ సంబంధించిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి చెందినటువంటి వీడియోలు, కొన్ని ఫోటోలు, నిఖిల్ ఫోన్ ని హ్యాక్ చేసి, సిస్టమ్ ని హ్యాక్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీని అంతా కూడా తను హ్యాక్ చేసి అక్కడి నుంచి దాన్ని సేవ్ చేసుకొని ఈ ఫుటేజ్ ఏదైతే డేటాబేస్ తను పోలీసులకు అందజేసిందో ఆ 1 TB డ్రైవ్ లో ఈ వీడియోలు, ఆడియోలు ఉన్నాయంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో హీరో పాత్రని ఎందుకు బయటికి తీయాల్సి వచ్చింది, ఆ హీరోకి, మస్తాన్ సాయికి, ఆ హీరోకి, ఇప్పుడు ఇచ్చినటువంటి బాధితురాలకి తెలుగు సినిమా చిత్రంలో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో ఆ హీరోకి ఏం సంబంధం అనే దానిపై మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గానే మారింది. అందరూ దీనిపైన టాలీవుడ్ లో చర్చలు కూడా స్టార్ట్ చేశారు. ఈ హీరోదే పర్టికులర్ గా మస్తాన్ సాయి హ్యాక్ చేసి కొన్ని పర్సనల్ ప్రైవేట్ ఫోటోలన్నీ కూడా తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకోవడానికి ఎందుకు ఏం అవసరం అనే దానిపై కూడా చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు తిరిగి బాధితురాలే చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు కూడా ఆ విషయాన్ని క్లియర్ గా తెలియజేసింది. లావణ్య గతంలో నుంచి రాజ్ తరుణ్ వ్యవహారంలో పోరాటం చేస్తూ నాకు న్యాయం జరగాలంటూ కూడా తిరిగి తను ముంబై, మహారాష్ట్రలో ఉంటున్నటువంటి ప్రాంతాన్ని కూడా చేరుకొని అక్కడ కొంత హంగామా క్రియేట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఎవరైతే తన ఫ్రెండ్ గా తర్వాత మొదటి నుంచి తన ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ముందు నుంచి ఏ అవసరం ఉన్నా మస్తాన్ సాయితో మాట్లాడినటువంటి లావణ్య ఇప్పుడు సడన్ గా మస్తాన్ సాయి క్యారెక్టర్ ని వీడియోలను బయట పెట్టడం పై మాత్రం వెనుక ఏదైనా రహస్యం దాగి ఉండొచ్చు అని ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. బాధితురాలకు అన్యాయం జరిగింది అంటూ కూడా తనే ముందుకొచ్చి ఫిర్యాదు ఇచ్చింది. కాబట్టి పోలీసులు ఏదేమైనప్పటికీ ఒక కంప్లైంట్ ని గ్రౌండ్స్ ఉన్నాయా లేవా, దాంట్లో ఎవిడెన్స్ ఉన్నాయా లేవా, నిజంగానే అతను వ్యవహరించాడా లేదా అనే దాన్ని కూడా సాక్ష్యాధారాలు అవసరం. కాబట్టి ఆ సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని మస్తాన్ సాయి పైన ఈ కేసు నమోదు చేసుకుని రిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.